నమస్తే, అందరూ బాగున్నారా? నా పేరు శ్రీవాణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మొత్తం చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వాళ్ళకి మాత్రమే కొత్త అప్డేట్స్ అండ్ వీడియోస్ చూడగలరు. సో కెనడా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అన్నీ కూడా స్లోగా ఆన్లైన్లో అవైలబుల్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రాంలో వర్క్ పర్మిట్ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటోంది IRCC. సో ఈ మంత్ 17th నుంచి సెప్టెంబర్ 1st లోపు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ AIPP గురించి ఆల్రెడీ చెప్పున్నాను, తెలియని వాళ్ళకి బ్రీఫ్గా చెప్తాను. కెనడా PR ప్రోగ్రామ్స్లో ఇదొక పాత్వే. కెనడాకు వచ్చి పనిచేసుకుంటూ PR స్టేటస్ని పొందడం. కానీ ఈ ప్రోగ్రామ్కి అట్లాంటిక్ ప్రావిన్స్లో ఉన్న ఈ కమ్యూనిటీస్లో మాత్రమే మీరు జాబ్ ఆఫర్ తెచ్చుకోవాలి. ఈ కమ్యూనిటీస్లో మాత్రమే పని చేయాలి. అంటే ఈ అట్లాంటిక్ ప్రావిన్స్కి ముందు వర్క్ పర్మిట్ తెచ్చుకోవాలి, తర్వాత PR అప్లై చేసుకోవాలి. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒకటి వ్యాలిడ్ జాబ్ ఆఫర్. అట్లాంటిక్ ప్రావిన్స్లో ఉన్న ఈ కమ్యూనిటీస్లో పనిచేయడానికి ఒక జాబ్ ఆఫర్ కావాలి మనకి. అది కూడా అట్లాంటిక్ ప్రావిన్స్లో ఉన్న ఎంప్లాయర్, అంటే కెనడియన్ ఎంప్లాయర్ దగ్గర నుంచి మనకి ఒక జాబ్ ఆఫర్ కావాలి. రెండవది, ఈ ప్రావిన్స్ నుంచి రెఫరల్ లెటర్ అనేది కావాలి. ఇంకా మూడవది, PR అప్లికేషన్ కమిట్మెంట్ డాక్యుమెంట్. సో టెంపరీగా మీరు వర్క్ పర్మిట్ అప్లై చేసుకుంటారు, ఆ తర్వాత మీరు PR అప్లై చేసుకుంటారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే మీరు 1 year ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే 1 year వరకు మీరు మీ ఎంప్లాయర్ దగ్గర, అంటే మీరు ఎవరి దగ్గర అయితే జాబ్ ఆఫర్ తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే పని చేయగలరు. సో ఇప్పుడు మీతో పాటు మీ స్పౌజ్ వస్తున్నట్లయితే వాళ్ళకి ఓపెన్ వర్క్ పర్మిట్ అప్లై చేయాలి. సో ఈ ప్రోగ్రాం ద్వారా కెనడా PR అప్లై చేసుకునే ప్రాసెస్లో మీకు జాబ్ ఆఫర్ ఖచ్చితంగా కావాలి. ఫారిన్ వర్కర్స్కి హైర్ చేసుకుంటున్నప్పుడు ఎంప్లాయర్స్కి LMIA ప్రిపేర్ చేసే అవసరం లేకుండానే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. సో ఒకసారి క్యాండిడేట్ జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేశారంటే ఎంప్లాయర్ డైరెక్ట్గా క్యాండిడేట్ని సెటిల్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ని కనెక్ట్ చేయగలరు. వాళ్ళు అసెస్మెంట్ చేసిన తర్వాత సెటిల్మెంట్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎంప్లాయర్స్ కూడా ఈ సెటిల్మెంట్ ప్లాన్లో ఖచ్చితంగా అప్లికెంట్కి సపోర్ట్ చేయాలి. తర్వాత అప్లికెంట్ ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. సో ఈ టెంపరీ వర్క్ పర్మిట్తో 90 days లోపు మీరు అప్లై చేసుకున్నట్లయితే PR స్టేటస్గా మారుతుంది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రావిన్స్కి ఇమ్మిగ్రేట్ అవ్వాలి అనుకుంటే అట్లాంటిక్ హై స్కిల్డ్ ప్రోగ్రామ్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్, ఈ ప్రోగ్రామ్ ఒకటి. అండ్ ఇంకొకటి అట్లాంటిక్ ఇంటర్మీడియట్ స్కిల్డ్ ప్రోగ్రామ్ అండ్ అట్లాంటిక్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్స్. స్కిల్డ్ వర్కర్స్కి మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా మీరు అప్లై చేస్తున్న జాబ్ ప్రొఫైల్లో అయి ఉండాలి. కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా జాబ్ ఆఫర్ మాత్రం మినిమం 1 year ఫుల్ టైం పెయిడ్ వర్క్ అయి ఉండాలి. అది కూడా స్కిల్ లెవెల్ 0A-B-Cలో మాత్రమే అయి ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్కి IELTS ఖచ్చితంగా కావాలా అంటే ఎస్ కావాలి. మినిమం 4 అన్ని మాడ్యూల్స్లో కావాలి. సో ఇంగ్లీష్ కానీ లేదా ఫ్రెంచ్ టెస్ట్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్ కార్డ్ కాపీని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఈ అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ December 31st, 2021 వరకు కూడా అప్లికెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇట్స్ నెవర్ టూ లేట్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఆల్ ది బెస్ట్. మరొక మంచి వీడియోతోని మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇట్లు మీ శ్రీవాణి, కెనడాలో ఉంటానండి. బాయ్.